మంగా మేడం గారి కోసం సార్ సెక్యూరిటీ పెట్టినట్టున్నారు మేడం. ఈ సెక్యూరిటీ మంగని కాపాడలేచారి. మనుషుల నుంచి అయితే మంగని కాపాడొచ్చు, శాపం నుంచి ఈ సెక్యూరిటీ ఎలా కాపాడతారు? ఏదో వాడి జాగ్రత్త వాడిది, మనకెందుకు? జై ఈ సెక్యూరిటీ రూట్ క్లియర్ చేయగలరేమో గాని శాపాన్ని క్లియర్ చెయ్యలేరు. స్వామి, నా చావుతో శాపం ఆగాలి. ఆ శక్తిని నాకివ్వు. భగవంతుడా, నువ్వు మంగను కాపాడవని తెలుసు, కానీ కాపాడమని వేడుకుంటున్నాను. దేవుడా, సంతానం లేని నేను జయ్యే నా కొడుకు అనుకున్నాను. జై తర్వాత మంగ జై కంటే ఎక్కువైంది. మంగను చంపి నన్ను గొడ్రాలని చెయ్యకు తండ్రి. ఆ దేవుడు నేను తేల్చుకుంటాను. ఏ దుష్టశక్తి వస్తుందో, ఏ దైవశక్తి వస్తుందో నేను చూస్తాను. ఏ దడ్డొచ్చినా ఎదుర్కొంటాను. రూట్ క్లియర్ సార్, ఓవర్. పెద్దనా, ఓ పెద్దనా, ఆగు, కార్లు వస్తున్నాయి. అరే తప్పుకో పెద్దయినా, నీకే చెప్పేది. జరుగు పెద్దాయనా. సారీ సార్, ఎంత ఆపినా వినకుండా అడ్డుగా వచ్చాడు. ఇప్పుడే క్లియర్ చేస్తాను. ఏంటి ముసలాయన గొడవ? మీరుండండి, నేను మాట్లాడతాను. ఏంటి స్వామి, ఎందుకు అడ్డుగా వచ్చారు? మీరెందుకు ఈ ఊరు వచ్చారమ్మా? ఈ సమయంలో ఎందుకు వచ్చారు? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం చలమయ్య. అడ్డు తప్పుకోండి. లేదమ్మా, వెనక్కి వెళ్ళిపోండి, తక్షణమే వెళ్ళిపోండి. కావాలని ఈ ఊరొచ్చాం, ఒక కారణం తెలుసుకోవాలనే వచ్చాం. తప్పుకోండి స్వామి. ఏం తెలుసుకుంటారమ్మా? ఇంకా ఏం తెలియాలి మీకు? చారి, శాపం గురించి చలమయ్య చెప్పేస్తాడేమో. జై అంతా చూస్తున్నాడు, ఆయన పక్కకు తీసుకెళ్ళు. వెళ్ళు. 4 తరాలుగా ఏం జరుగుతోందో తెలీదా మీకు? ఇప్పుడు అదే జరగబోతోంది. స్వామి, అలా పక్కకెళ్ళి మాట్లాడదాం రండి. వెనక్కెళ్ళమని చెప్తుంటే పక్కకు రమ్మంటావేమిటి? ప్రమాదం అని చెప్తుంటే పట్టించుకోరా మీరు?
చలమయ్య గారు, శాపం గురించి జైకేమీ తెలీదు. మేమే గుడికొచ్చి మాట్లాడతాం. దయచేసి మీరు ఇప్పుడు వెళ్ళిపోండి. ఇంకా దాచేదేంటమ్మా? ప్రమాదం ముంచుకొస్తుంటే పర్యవసానాల్ని పట్టించుకోరేమిటి? దండం పెడతాను చలమయ్య, వెళ్ళిపోండి. వెళ్ళండి స్వామి, ప్లీజ్. వెళ్ళండి స్వామి. మీరు రండి స్వామి, రండి స్వామి. ఆగుచారి. ఇప్పుడు ఏం జరుగుతుంది చంద్రిక? ఏముంది, జైకి శాపం గురించి తెలుస్తుంది. అయితే ఇటు నుంచి ఇటే వెనక్కి వెళ్ళిపోదామా? మనం మాత్రమే వెనక్కెళ్తాం. మంగ పైకి పోతుంది. ఛ! ఊళ్ళోకి వెళ్లకుండా రోడ్డు మధ్యలో కార్ ఆపి సోది డిస్కషన్ పెట్టారేంటి? ఎందుకు మాకు అడ్డొచ్చారు చలమయ్య గారు? మీరు చెప్తున్న ఆ ప్రమాదం ఏంటి? 4 తరాల్లో ఏం జరిగింది? అడుగుతుంది మిమ్మల్ని. ఏదో చెప్పాలని వచ్చారు కదా, అదేంటో చెప్పండి. అది అది అదేమిటంటే, ఏం లేదండి. మనం ఊరికొచ్చాం కదా, పలకరించడానికి వచ్చారంతే. అవునన్నా, అంతే. ఆయన అలా పలకరించడానికి వచ్చినట్లేదు, ఏదో చెప్పడానికి వచ్చారు. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం జై. దారి మధ్యలో ఎందుకు? అవునరా, ఇంటికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం. మీరు పదండి స్వామి. సార్, మీరు కారు ఎక్కండి సార్, ఎక్కండి సార్. ఆయన తీసుకెళ్ళు. ఓకే వెళ్ళు. మేడం. సార్ పెద్దాయనా, రా పెద్దాయనా. అందరూ కారెక్కండి, బయలుదేరదాం. సార్. ఎవరు చంద్రిక? ఇంకెవరు, మన పొలటి దియ్యం పిల్ల. హలో నిత్య, చెప్పమ్మా. మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? ఎక్కడున్నావమ్మా? మీ వెనకే ఉన్నాను. ఎప్పుడొచ్చావమ్మా? మీకంటే ముందే వచ్చాను. మాతో పాటు ఆ ఇంటికి వస్తావమ్మా? మనం వెళ్లాల్సింది ఇంటికి కాదు, గుడికి. గుడికెందుకమ్మా? దాన్ని శాపం ఎలా చంపేస్తుందో తెలుసుకోవాలి. ఎందుకమ్మా? మంగ చచ్చాక ఎలాగ తెలుస్తుంది కదా? ఒకవేళ శాపం మిస్ అయితే నేను మిస్ అవ్వకూడదు కదా. శాపం మిస్ అయ్యే ప్రసక్తి లేదమ్మా. నేను ఛాన్స్ తీసుకోను. యూటర్న్ తీసుకొని నన్ను ఫాలో అవ్వండి. పదండి. తినబోతూ రుచి తెలుసుకుంటున్నావమ్మా? నీ జాగ్రత్త జాగ్రత్తమ్మా. ఆ మంగకి ఇవి ఆఖరి రోజులు, మనకి ఆఖరి అవకాశాలు. ఇంతకీ మంగ చావు గురించి
మనం ఎవరిని అడగాలమ్మా? స్వామీజీని. ఆయన ముందు నేను అమాయకురాల్ని, అక్క ప్రాణం కోసం పాకులాడే చెల్లిని. మీరు కూడా ఇదే మెయింటైన్ చేయాలి. అది వేరే చెప్పాలా అమ్మా? పదండి. ఈ మహాతలు వచ్చిందేంటి? ఏంటమ్మా ఇలా వచ్చావు? తను స్వామీజీతో మాట్లాడాలట. స్వామి ధ్యానంలో ఉన్నారు. ఎప్పుడు కళ్ళు తెరుస్తారు? తెలీదు. పూర్వకాలం ఋషులు తపస్సు చేస్తుంటే రంభా ఓరసీలు వచ్చి డిస్టర్బ్ చేసేవారట. నిత్య వాళ్ళకం చూస్తుంటే అలాగే ఉంది. ఇది రంభా ఉర్వశి కాదు, డాకిని సింకిని. స్వామీజీని చూపులతోనే చంపేస్తుందా ఏందే? ఆయన కళ్ళు తెరిస్తే ఇది చస్తుంది. అమ్మా, స్వామీజీ కళ్ళు తెరిచాక చెబుతాను. మీరు ఆయన ముందు ఉండకుండా లేచి వెళ్ళిపోండి. పర్వాలేదు చలమయ్య గారు, నేను వెయిట్ చేస్తాను. చాలా సమయం పట్టొచ్చమ్మా. ఎంత టైం పట్టినా ఓకే, ఎదురు చూస్తాను. సాధారణంగా శివుడి ముందు నంది ఉంటుంది, ఇక్కడ దేవుడి ముందు దెయ్యం ఉంది. దేవుడో దెయ్యమో కాసేపట్లో తేలిపోతుంది. నమస్కారం స్వామి. నేను మీరు అనుకుంటున్నట్టుగా మంగని కాదు స్వామి, మంగ చెల్లెలు నిత్యని. స్వామి, మా అక్క శాపానికి గురై చనిపోతుంది అని తెలిసింది. తను బతకాలి స్వామి, తను చాలా మంచిది, ఎప్పుడూ ఎదుటివారి మేలునే కోరుకుంటుంది. అలాంటి మంచి మనిషికి ఎంత పెద్ద శిక్ష ఏంటి స్వామి? పైగా తను కడుపుతో ఉంది. మా బావకు మా అక్క అంటే పంచ ప్రాణాలు. దయచేసి కాపాడండి స్వామి, కాపాడండి. అబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేస్తుంది చంద్రిక. దాన్నే ఓవర్ యాక్షన్ అంటారు. ప్లీజ్ స్వామి, ప్లీజ్ మా అక్కని కాపాడండి. మీ వల్ల కాకపోతే తనకి చావు ఎలా వస్తుందో చెప్పండి, నేను కాపాడుకుంటాను. నిజంగానే మీ అక్క నువ్వు కాపాడతావా? స్వామి, నీ అక్క ప్రాణాలు నిలవాలని నీకు నిజంగా ఆశ ఉందా? మీ అక్కని కాపాడమంటావా? చెప్పమ్మా, నీ మనసులో కోరిక ఇదేనా? సర్వాంతరయామికి నీ ఆంతర్యం ఏమిటో తెలియదనుకుంటున్నావా? జగన్నాటక సూత్రధారికి నీ కపట నాటకం అర్థం కాలేదనుకుంటున్నావా? ముల్లోకాలని పాలించేవాడి ముందు నీ మనసు దాచగలవా?
కోరుతున్నది మీ యొక్క బ్రతుకుని కాదు, చావుని చావుని చావుని. తను చావాలనుకుంటున్నావు, తనని చంపాలని ప్రయత్నించావు, తన భర్తని పొందాలనుకుంటున్నావు. నీ అసలైన ఆశ ఇది, నీ అసలైన ఆశ ఇది, నీ అసలైన ఆశ ఇది. అవును, నేను దాని చావుని కోరుకుంటున్నాను. దాన్ని చంపైనా జైని దక్కించుకోవాలనుకుంటున్నాను. ఇది జరుగుతుందో లేదో అది చెప్పండి. అది శాపంతో చస్తుంది అని చెప్పారు. ఎలా చస్తుందో చెప్పండి, ఎప్పుడు చస్తుందో చెప్పండి. తోడబుట్టిన అక్క కంటే తాళి కట్టేవాడే ఎక్కువయ్యాడా? అనుబంధం కంటే అత్యాస గొప్పది కాదమ్మా. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పును మించి మహాపాపం చేస్తున్నావు. ఈ నాన్సెన్స్ అంతా నాకొద్దు. దాని చావు గురించి చెప్పడానికే కదా వచ్చారు. చెప్పండి. చెప్పరా? చెప్పలేరా? లేక మీకు తెలీదా? అయితే నేను చెప్తాను, వినండి. ఆ శాపం దాన్ని చంపలేదో, నేను చంపుతాను. శాపం నుంచి తప్పించుకున్నా నా నుంచి అది తప్పించుకోలేదు. ఒకవేళ మీరు దాన్ని కాపాడాలనుకున్నా సరే, దాన్ని నేను చంపుతాను. నా నుంచి ఆ దేవుడు కూడా దాన్ని రక్షించలేడు. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. పిన్ని, జేజీ, మంగళ లోపల తీసుకెళ్ళండి. చరి సార్. చరి సార్.
గుడికి వెళ్దామా? ఎందుకు సార్? చలమయ్యని కలవడానికి. ఏం చూస్తున్నావు మంగ? నేను శాశ్వతంగా నిద్రపోయే ఇల్లు ఇదే కదమ్మా. ఎంతో ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. ఏ బాధలు కష్టాలు లేని స్వర్గంలా ఉంది. చలమే మన కారు ఎదురుగా ఎందుకు వచ్చాడో, తను ఏం చెప్పాలనుకున్నాడో, ఎందుకు వెనక్కి వెళ్ళిపోమన్నాడో తెలుసుకోవాలి చారి.